హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ లక్ష్మిని. ఈరోజు కర్రీ ఐటమ్ అండి. ఎంతో ఈజీగా అయిపోతుంది. చూసేద్దామా? ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు 5 నిమిషాల్లో అయిపోతుందండి. ముందుగా ఆయిల్ వేసుకుందాం. నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేసుకుంటున్నానండి, మీ ఇష్టం. ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, అప్పుడే కొంచెం టేస్ట్ వస్తుంది. హీట్ ఎక్కా పోపు దినుసులు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర. ఇవి ఫ్రై అయ్యాక కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. ప్లేట్ పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, 80% ఫ్రై అయిపోయింది. పసుపు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక గంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అండి, నూనె వేసి కొంచెం మగ్గించుకుందాం. లిడ్ పెట్టి మగ్గించుకుందాం. మంచిగా ఫ్రై అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు ఇందులో కారం అండి, ఇప్పుడే ఫ్రెష్గా దంచుకున్నాను. గార్లిక్, జీలకర్ర, ఉప్పు, కారం, ఈ 4 వేసి దంచుకున్నానండి, కచ్చా పచ్చా కొంచెం కోర్సుగా. ఇది వేసుకోవాలి. అందులో వేసి కలిపి చూపిస్తాను. చూడండి, కారం వేసి మిక్స్ చేసుకున్నాను. కారం వేసి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి. జస్ట్ 3 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేను. సర్వింగ్ బౌల్లో తీసుకొని చూపిస్తాను. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ శనగపప్పు కూర రెడీ అండి. చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీ, పూరీలోకి ఎంతో ఇష్టంగా తింటారండి. త్వరగా అయిపోతుంది వెజిటేబుల్స్ ఏమి లేనప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోతో కంప్లీట్ చేస్తున్నాను. రేపు మళ్ళీ కలుగుతాను, రేపు నెక్స్ట్ వీడియోతో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్, లైక్ చేయట్లేదు, ఒక లైక్ చేయండి ప్లీజ్. బాయ్.